నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మన చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటన, ప్రతి వార్త మీ ముందుకు తీసుకువస్తాం. ఈరోజు న్యూస్లో మదనపల్లె టమోటా మార్కెట్ పరిస్థితుల నుంచి పెన్నా నది జలకళ, హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్, జాతీయ స్థాయి ఎన్నికలు, హృదయ విదారక ప్రమాదాలు, క్రూరమైన హత్య కేసులు, క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రతిభ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, చైనాలో 90 ఏళ్ల మాతృమూర్తి న్యాయ పోరాటం, చివరిగా నిమిషప్రియ మరణశిక్ష కేసులో తాజా పరిణామాలు అన్నీ మీకోసం. మొదటగా చూసుకున్నట్లయితే మదనపల్లె టమోటా సీజన్ ముగింపు, ధరల్లో ఎగబాకుడు. మదనపల్లె గ్రామీణ ప్రాంతమైన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మదనపల్లె టమాటా సీజన్ ఈ ఏడాది ఆలస్యంగా మొదలై జూలైతో ముగిసింది. ఈసారి రైతులు ఏప్రిల్ చివరిలో సాగు ప్రారంభించడంతో సీజన్ అయితే పొడిగించబడింది. 10,000 హెక్టార్లలో సాగు, ఎకరాకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆరంభంలో రోజుకి 600 నుంచి 1800 టన్నులు మార్కెట్లోకి వస్తున్న ధర కిలోకు 8 రూపాయలు దాటకపోవడంతో రైతులైతే నిరుత్సాహపడ్డారు. చివరి వారాల్లో దిగుబడి తగ్గడంతో ధర కిలో 55కు చేరింది. ఇప్పుడు పొలాల్లో కేవలం కర్రలే కనిపిస్తున్నాయి. పెన్నా నది జలకళ, సందర్శకుల రద్దీ. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో పెన్నా నది అయితే పరవళ్లు తొక్కుతోంది. ఎడారిలా మారిన నది ఒక్కసారిగా నిండిపోవడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇరువైపులా కొండలు, మధ్యలో గలగల పారే నది అందాలను తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ జనం సరదాగా అయితే గడుపుతున్నారు. అయితే ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు నదిలోకి దిగవద్దనైతే హెచ్చరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్. హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ త్వరలో అయితే ప్రారంభం కానుంది. దేశంలోనే తొలిసారి ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడం చాలా విశేషం. నోవం సంస్థ జర్మనీ, ప్యారిస్ సాంకేతికతతో ఈ కాంప్లెక్స్ అయితే నిర్మించింది. 15 అంతస్తుల ఈ భవనంలో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, 2 సినీ థియేటర్లు, 11వ అంతస్తులో వీక్షణ గ్యాలరీ ఉంటాయి. ప్రాజెక్టు ఖర్చు మొత్తం అక్షరాల 102 కోట్లు. ఎస్ఎఫ్ఎస్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చావా రవి. కోల్కతాలో జరిగిన ఎస్ఎఫ్ఎస్ఐ 9వ రజతోత్సవాల్లో యూటీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడైన చావా రవి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 87 మంది జనరల్ కౌన్సిల్ సభ్యులు, 45 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన. నాగపూర్లో రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా సహాయం అందకపోవడంతో భర్త బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లి ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మానవత్వంపై చర్చ అయితే రేపుతోంది చాలా. కర్ణాటకలో శ్రద్ధా వాకర్ తరహా హత్య. కర్ణాటకలోని కోరటగెరే తాలూకాలో గుర్తు తెలియని మహిళ శరీరాన్ని 10 భాగాలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో అయితే పడేసిన ఘటన వెలుగు చూసింది. పచ్చబుట్ట ఆధారంగా బాధితురాలిని లక్ష్మీదేవమ్మగా అయితే గుర్తించారు. పోలీసులు హంతకుల కోసం అయితే గాలిస్తున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ మీట్. భారత అథ్లెట్ల మెరిసే ప్రదర్శన. లక్ష్య అథ్లెట్ నిత్య గంతే 200 మీటర్ల రజతం, 100 మీటర్ల కాంస్యం గెలుచుకుంది. అన్నూరాణి జావెలిన్లో స్వర్ణం, మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్లో స్వర్ణం అయితే సాధించారు. పలు విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాలు కైవసం అయితే చేసుకున్నారు. ఇది దేశానికే చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఢిల్లీ వీధి కుక్కల తరలింపు ఆదేశం. వీధి కుక్కల దాడులు, రేబీస్ మరణాల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని అన్ని వీధి కుక్కలను 8 వారాల్లోపు షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అయితే కఠిన నిర్ణయం అనేది తీసుకుంది. ఈ ప్రక్రియను అడ్డుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనుంది. చైనాలో 90 ఏళ్ల తల్లి న్యాయ పోరాటం. జెజియాంగ్ ప్రావిన్స్లో 90 ఏళ్ల వయసులో ఓ మాతృమూర్తి తన కుమారుడి కోసం కోర్టులో స్వయంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నిస్తోంది. కుమారుడు వ్యాపార భాగస్వామి కేసులో జైలులో ఉండటంతో తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా న్యాయ పోరాటం అయితే చేస్తోంది. నిమిషప్రియ మరణశిక్ష కేసు కుటుంబం డిమాండ్. 2017లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు ఎంఎన్ కోర్టు అయితే మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబం తక్షణ అమలును డిమాండ్ చేస్తోంది. మరోవైపు మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై వారు వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం దూరంగా అయితే ఉంది. ఈ రోజు సమాచారం ఇంతటితో ముగుస్తోంది. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి మీ ముందుకు వచ్చే ప్రతి వార్త నిజం విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా రన్ టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అయిపోండి.